రాబందుల రాజ్యంలో రాక్షస కాండ నడుస్తోంది. సీఎం చంద్రబాబు పాలనలో పేట్రేగిపోతున్నాయి పచ్చమూకలు. ఊరూరా దౌర్జన్యం, హింసాకాండతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నంద్యాల జిల్లా సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడును టీడీపీ నేతలు దారుణంగా హత్య చేశారు. ఇప్పటివరకు నిందితుల ఆచూకీ గుర్తించలేదు పోలీసులు. సీతారామపురంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గ్రామంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సుబ్బారాయుడును హత్య చేసిన నిందితుల కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, కవిత, మహానంది మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత అయిన పెద్ద సుబ్బారాయుడు హత్య కేసులో 26 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క హత్య జరిగి 32 గంటలు అవుతున్నా ఇప్పటికి కూడా ఈ యొక్క కేసు సంబంధించి పురోగతి అనేది కనపడలేదు. ఏదైతే A1 ముద్దాయిగా బుడ్డ శ్రీనివాసరెడ్డి, A2 ముద్దాయిగా బుడ్డ పురుషోత్తం రెడ్డి, బుడ్డ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి గురించి గాలింపు చర్యలు అనేది ముమ్మరం చేసిన పరిస్థితి. అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ నేత హత్యకు గురైనారో ఆ నేపథ్యంలో ఈ యొక్క గ్రామంలో ఒకైతే నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఎందుకంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ కూడా ఒక సాదా సీదైన రైతుగా ఉన్నాడు. ఏదైతే అతను పనులు చేసుకుంటూ ఒక జీవనం కొనసాగిస్తున్నాడు. అటువంటిది యొక్క సుబ్బారాయుడు హత్య గురి కావడం అనేది, అది కూడా టీడీపీ యొక్క నాయకులు రెచ్చిపోతూ ఒక 40 మందికి పైగా ఒక అలజడి సృష్టిస్తూ ఈ యొక్క హత్యకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్రామస్తులు కూడా ఎంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయం ఈ యొక్క గ్రామస్తుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ప్రజలు అయితే బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క హత్య యొక్క సీనరీ మనం చూసుకున్నట్లయితే అర్ధరాత్రి సమయంలో 1 గంట ప్రాంతంలో పోలీసుల సమక్షంలోనే యొక్క హత్య జరిగింది. అది కూడా చాలా ఒక భయానక వాతావరణం నెలకొంటూ రాళ్లతో కర్రలతో ఇష్టానుసారంగా దాడికి పాల్పడి అతన్ని హతమార్చిన ఘటన అయితే కలకం రేపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద పోలీసులు అయితే వారిని పట్టుకొని తీరుతామంటూ చెప్తున్నారు, కానీ ఇప్పటిదాకా ఎటువంటి పురోగతి అయితే కనపడలేదు. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.